హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబడేటువంటి టాపిక్ ఏంటండి అంటే ఐరేజ్ అకాడమీ అనేది మనకి 2013 నుంచి కూడా ఎస్ఎస్సికి సంబంధించి ఎన్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్ అయితే ఫామ్ చేయడం జరిగిందండి. అయితే సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం అనమాట మనం ఎస్ఎస్సికి అయితే కోచింగ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఎన్నో థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ని ఎంప్లాయీస్గా తయారు చేసినటువంటి హిస్టరీ కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒక బ్యాచ్ అయితే రన్ అవుతుంది ఎస్ఎస్సికి సంబంధించి. మళ్ళీ ఈ 12th మనకి మే 12th ఏదైతే ఉందో మండే, ఆ రోజు మార్నింగ్ 10 o'clock అనమాట మరో కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుందండి. మరి ఐరేజ్ అకాడమీ యొక్క స్పెషాలిటీ ఏంటి, అసలు ఐరేజ్ అకాడమీలోనే ఎందుకు జాయిన్ అవ్వాలనే దానికి మనం కొన్ని విషయాలు కనుక చెప్పుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాకల్టీ అంటే క్వాలిటీ టీమ్ అయితే మీకు ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే అర్థమెటిక్కి రాజశేఖర్ సారు, అలాగే ప్యూర్ మ్యాథ్స్కి కృష్ణమోహన్ సారు, అలాగే రీజనింగ్కి కళ్యాణ్ సారు, ఇంగ్లీష్కి మిథున్ సారు, అలాగే జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ అయితే నేనే డీల్ చేస్తున్నాను. గత 2016 నుండి తీసుకుంటే మొత్తం ఐరేజ్ అకాడమీకి సంబంధించినటువంటి మ్యాక్సిమం బ్యాచెస్ అన్నీ కూడా నేనే డీల్ చేశాను అనమాట. మంచి అవుట్పుట్ కూడా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ప్రస్తుతానికి మనకి ప్రిలిమినరీలో అండ్ మెయిన్స్లో కూడా జనరల్ స్టడీస్ అనేది చాలా ఎసెన్షియల్ కాబట్టి దాని మీద మనం స్పెషల్ కేర్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మొత్తానికి మాక్ టెస్ట్లు ఉంటాయి మీకు, అలాగే డైలీ టెస్ట్లు ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీకు ఆన్లైన్లో మీకు టెస్టులు మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది, ఆఫ్లైన్ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది, అలాగే ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు లిమిటెడ్ ప్రైస్, ఓకే అంటే ప్రైస్ కూడా మీకు రీజనబుల్గా ప్రతి స్టూడెంట్ కూడా అఫోర్డ్ చేసే విధంగానే ఉంటుందన్నమాట. ఈ ఫెసిలిటీస్ అన్నిటితో మీకు కొత్త బ్యాచ్ అయితే మనకి త్వరలో స్టార్ట్ అవుతుందన్నమాట. చూడండి, ఇది మనకి అప్పుడు ఫెలిసిటేషన్ చేసినటువంటి ఫోటో మీకు ఇది. ఓకే, అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి ఓకే సో మనకి 12th May 2025 10 o'clock అనమాట ఈ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. దిల్సుఖ్ నగర్లోని సాయిబాబా టెంపుల్ లేన్ అనమాట. మనకి కరూర్ వైశ్య బ్యాంక్ ఉంటుంది, ఆ కరూర్ వైశ్య బ్యాంక్ మేడ మీద అనమాట మనకి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ప్రస్తుతానికి ఒక బ్యాచ్ రన్ అవుతుంది ఆఫ్లైన్లో, ఆఫ్లైన్లో మీకు ఈ బ్యాచ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఏదైతే ఆఫ్లైన్లో బ్యాచ్ అయితే రన్ అవుతుందో యాజ్ ఇట్ ఈస్గా అదే మీకు ఆన్లైన్లో కూడా మీకు ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సేమ్ అదే బ్యాచ్ మీకు కంటిన్యూ అవుతుంది. ప్లస్ ఆ లైవ్ క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ మీరు లైవ్ మిస్ అయినట్టయితే మీరు రికార్డెడ్లో కూడా చూడొచ్చు అనమాట యాక్చువల్లీ. ఓకే, చూడండి ఇక్కడ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ లైవ్ బ్యాచ్ అనమాట. ఇది న్యూ బ్యాచ్ అయితే ఆల్రెడీ ప్రజెంట్ రన్నింగ్లో ఒక బ్యాచ్ ఉంది. రీసెంట్గా మీరు చూసినట్లయితే ఎస్ఎస్సి క్యాలెండర్కి సంబంధించి కూడా ఓకే మనకి రివైజ్డ్ క్యాలెండర్ అనేది ప్రకటిస్తామని చెప్పేసి మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చెప్పింది కాబట్టి దానికి సంబంధించి కూడా రివైజ్ చేసి వచ్చిన అప్పటికి మీకు సిలబస్ అనేది మ్యాక్సిమం ఫినిష్ అవుతుంది. మీరు ఎగ్జామినేషన్కి సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతోనే మనం కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇది ఎవరు మిస్ కాకండి. 12th May మనకి మార్నింగ్ 10 o'clock అనమాట మీకు దీనికి సంబంధించిన డెమో ఉంటుంది. సో డెమోతో పాటుగా మీకు 2-3 days మీకు రెగ్యులర్గా మీరు క్లాసెస్ విన్న తర్వాత మీరు కనుక నచ్చినట్లయితే మీరు ఇందులో అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో మీ పూర్తిగా వివరాలు కావాలని అనుకుంటే ఇక్కడ మీకు ఏదైతే డిస్ప్లే అవుతుందో ఆ నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే లైవ్లో వినాలని అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, ఐరేజ్ అకాడమీ యాప్ లింక్ని డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. విష్ యూ ఆల్ ది బెస్ట్.